హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను ఈ వీడియో అయితే కనుమ రోజు అయితే తీసానండి. మా అమ్మ ఆ రోజు ముగ్గు అయితే వేసింది. మా అమ్మ ఈ గీతల ముగ్గులు అయితే బాగా వేస్తుంది, ధనుర్మాసం ముగ్గులు. ఇప్పుడే కాదు, నా చిన్నప్పటి నుంచి అయినా బాగా వేస్తుంది. సరే అమ్మ, నీకు రథం ముగ్గు బాగా వేస్తావు కదా, వేయమ్మ అంటే ఇంకా పెద్దగా వేస్తుంది. వద్దమ్మ చాలు, చిన్నగానే వేయి, ఫస్ట్ ఎలా వేయాలో తెలిస్తే అర్థమవుతుంది అనుకున్నా. నాకు కూడా అంతగా అయితే రాదండి ఈ రథం ముగ్గు. అందుకనే మా అమ్మ అయితే ఫస్ట్ అయితే ఒక 7 లైన్స్ అయితే గీసుకుంది, 3 3 3 3 అట్లా 7 అనేది గీసింది. గీసినాక అలా గీతల్ని ఫస్ట్ దానికి లాస్ట్ దానికి కలిపింది, ఇటు ఫస్ట్ దానికి అట్లా కలిపింది. అట్లా కలుపుతూ మన గిట్ట ఇట్లా నేర్చుకోవాలనుకుంటే ఇట్లా చూడండి, అటు ఫస్ట్ దానికి ఇట్లా లాస్ట్ దాన్ని కలిపింది. అలా కలపడం వల్ల రథం ముగ్గు అనేది ఈజీగా వస్తుంది. ఎలా కలపాలనో కూడా తెలవాలి. మనకి తెలవలేదనుకో రథం ముగ్గు అనేది సరిగ్గా రాదు. నాకు గిట్ట రాదు, అందుకే నేను మా అమ్మని వేయమన్నాను. అలా వేస్తే మనకి గిట్ట ఈజీ అవుతుంది కదా నేర్చుకోవడం. సో ఇప్పుడు నాకు ఈజీగా వచ్చేస్తుంది. నేను అలా 7 లైన్స్ అట్లా ఆడొకటి 7 గీసేసుకొని 7 బాక్సెస్ వచ్చినాయి అనుకో కింద. అట్లా లాస్ట్కి వచ్చేసరికి 1 బాక్స్ వస్తుంది. ఇది ఎట్లా అంటే మన సందు చుక్క సాయి చుక్క అంటారు కదా, అలా సందు చుక్క లెక్క లైన్స్ గీసినాక మిడిల్లో మళ్ళీ 3 లైన్స్ అనేది గీయాలి. అట్లా గీస్తే ఈ బాక్సెస్ అనేది ఈజీగా వస్తాయి. సో ముగ్గు వేస్తూ కూడా మా అమ్మ చాలా ముచ్చట్లయితే చెప్పింది నాకు. ఈ ముగ్గు కూడా ఆమె చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన సుశీల అమ్మమ్మ అనేది ఉన్నారు, అమ్మమ్మ అయితే ఉండేనంట. అమ్మమ్మ నాకు కూడా తెలుసు. ఆ ముగ్గు వేస్తే అమ్మమ్మ అనేదంట, నేర్చుకో పిల్ల, నీ గిట్ట యూజ్ అవుతుంది అని అనేదంట. అంటే మా అమ్మ అప్పుడు నేర్చుకుందంట. అప్పట్లో ఈ మొబైల్స్ ఇవన్నీ ఏం లేకుండే కదా, ఎవరైనా నేర్పితేనే నేర్చుకునేది. సో మా అమ్మ అయితే ఆడ నేర్చుకుంది, నేనైతే మా అమ్మ కంచి నేర్చుకున్నా ఈ ముగ్గుని. సో మా అమ్మ కాడ చూసినాకనే నాకైతే ఈజీ అనిపిస్తుంది ఈ ముగ్గు అయితే. మొత్తానికైతే రథం ముగ్గు అయితే ఇలా వచ్చింది. ఇంకా పెద్దగా వేద్దాం అనుకుంది, కానీ నాకు అప్పటికి టైం గిట్ట లేకుండే, లేట్గా వేసింది. నేను వీడియో తీస్తా అంటేనే వేసింది, లేకపోతే ఆ ముగ్గు ఆల్రెడీ సంక్రాంతి రోజు వేసింది. పర్లేదని ఈరోజు ఇటు వేయమ్మ, నేను వీడియో తీస్తా వీడియో కోసం అని అంటే సరే అని అప్పటికప్పుడు అలా ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో ఈ ముగ్గు అయితే వేసేసింది. అలా ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి రథం ముగ్గు అనేది చిన్నగా వచ్చింది, లేకపోతే ఇంకా పెద్ద గీసు. సో మొత్తానికైతే ఈ ముగ్గు అయిపోయిందా. ఈ ముగ్గు అయిపోయినాక ఇంకో ముగ్గు ఇట వేసి చూపిస్తాము మమ్మీ అంది. అమ్మ సరే అమ్మాయి అన్న. ఇదైతే తాంబేలు ముగ్గు అంటారంట. ఫస్ట్ అయితే ఇట్లా 5 అయితే ఇట్లా గీసుకోవాలి లైన్స్, ఆడొకటి గీసుకున్నాక ఇట్లా అటు ఒకటి ఇటు ఒకటి మధ్యలో ఒకటి అట్లా గీసుకున్నాక ఆ లైన్స్ అనేది అలా కలుపుకోవాలి. కలుపుకుంటే తాబేలు ముగ్గు అవుతుంది. ఇది అటు ఇటు ఉన్నాయి కదా, అవైతే తాబేలు రెక్కలు అవుతాయి అన్నమాట. మిడిల్లో తాంబేలు అనమాట. చూడండి, నేను తాంబేలు ముగ్గు అంటంట. ఈ ముగ్గు నాకు కూడా వచ్చు. మీలో ఎంతమందికి వచ్చు ఈ ముగ్గులు? కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనుర్మాసం ముగ్గులు చాలా బాగుంటాయి లైన్స్ తోటి. మా దగ్గర అయితే ఈ ధనుర్మాసం ముగ్గులు వేయడానికి ఒక డబ్బా ఉంది. ఆ డబ్బా నేను రేపు ఒక షార్ట్ వీడియో తీసి పెడతాను, చూడండి. ఈజీగా అయిపోతుంది. ఇట్లా గీతలు ఇవన్నీ గీయాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా, టైం కేటాయించాలి దీనికైతే. ఆ డబ్బాతో గీసినాం అనుకో తొందరగా అయిపోతుంది. సో మొత్తానికైతే ఇలా గీసేసింది మా అమ్మ. గీసినాక మా అన్న తొందరగా గీయాలని అయితే గీసింది. ఎందుకంటే ఆ రోజే మా అన్న గిట్ట డ్యూటీకి వెళ్ళిపోవాలని బట్టలు గిట్ట అన్నీ సదిరేది ఉండేదని తొందరగా కాని అమ్మ అని అంటుండే. సరే అన్నని తొందరగా కానిచ్చినాం. ఇక మా అన్న అయితే వెళ్తున్నాడండి సిటీకి. ఆయనకు ఒక 1 డేనే ఇచ్చారు హాలిడే.
కొంచెం సేపు తర్వాత ఐస్ క్రీమ్ అయితే వచ్చింది. ఐస్ క్రీమ్ వచ్చాక మా అమ్మ వెళ్ళి ఐస్ క్రీమ్ కావాలని కొనైతే తెచ్చింది. ఐస్ క్రీమ్ రాగానే మా అమ్మ మీద ఉన్న బెంగ అంతా వేయింది. ఒక్క ఐస్ ఈ సంక్రాంతి హాలిడేస్ని మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ బోనాలు, కంఠమహేశ్వర స్వామి బోనాలు బాగా చేసుకున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా సంక్రాంతి సంబరాలు, ఇంకా డ్యాన్స్లు ఇవి కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా మా వీక్షమ్మ కూడా పిల్లలతో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.